సారీ టు ఇంటరప్ట్ యూ. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక లైవ్ లో మా శశి ప్రతినిధి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారితో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? వివిధ ప్రాంతాల్లో మీరు తిరిగి ఓటింగ్ చాలా మంచిగా జరుగుతున్నది. 10 to 12% దాకా ఇప్పుడే అయిపోయింది ఆల్రెడీ. బట్ స్టిల్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే బయటకు వచ్చి ఓటేయాలని చెప్తున్నాను. ఓటు అనేది మీరు ఉపయోగించుకోవాలి, ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. నేను రాత్రి చూసిండ్రు కాంగ్రెస్ గుండాలు వచ్చేసి ఒక బీజేపీ వాళ్ళని మీరు తిరగొద్దని కొడుతున్నారు. ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఓటు మాత్రం బయటకు వచ్చి ఓటు వేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. జూబ్లీహిల్స్ 4 సార్లు ఎన్నికలు జరిగినా కూడా ఇప్పటి వరకు 50% నుంచి పోలింగ్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇంకొక 3-4% పెరుగుతుందని అనిపిస్తున్నది నాకు. తరపున కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? డెఫినెట్లీ మాది 1 నెంబర్ అనేది కరెక్ట్ కనిపిస్తలేదు. అది గోడకు పెడితేస్తున్నారు, ఆ షాడో దాని మీద పడుతున్నది, కరెక్ట్ కనిపిస్తలేదు అని చెప్పి కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏమన్నా ఇప్పటికే రెక్టిఫై అయ్యా? ఈవీఎంలు రెక్టిఫై అయినాయి. ఫస్ట్లో కొంచెం సేపు అయ్యాక అయిందని చెప్పారు, రెక్టిఫై అయినాయి. ఇది మొత్తానికి పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుందంటూ కూడా లంకల దీపక్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో అయితే గతంలో కన్నా ఈసారి కొంచెం పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఓటర్లంతా కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి, సో ఓటు వేసిన తర్వాతనే ప్రశ్నించేటటువంటి హక్కును పొందుతారంటూ కూడా ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పోలింగ్ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా ఆయన చెబుతూ ఉన్నారు. మరోవైపు కొన్ని కంప్లైంట్స్ని కూడా లేవనెత్తుతూ ఉన్నారు. తమకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ 1 కొన్ని ప్రాంతాల్లో కనిపించకుండా లైటింగ్ అడ్డు వస్తుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో అందుకు సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, సరే ఓటింగ్ అప్పీల్ చేశారు, అన్ని పార్టీలాగా ఆయన అప్పీల్ చేశారు. 2 ఇంట్రెస్టింగ్ పాయింట్. శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి వస్తా అంతకన్నా ముందు రామ్మోహన్ రెడ్డి గారిని ఆయన ఒక మాట అన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు